ఈరోజు మనం మన శరీరంలోని మెదడు నిర్మాణం మరియు వాటి భాగాలు, మెదడు యొక్క పనితీరు, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మెదడును ఆరోగ్యంగా ఉంచే పద్ధతులు ఏమిటి, మొదలగు అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మెదడు అంటే కేవలం ఆలోచనలు చేసే అవయవం మాత్రమే కాదు, ఇది మన జీవితాన్ని నడిపించే కేంద్ర బిందువు. మన శరీరంలోని ప్రతి చర్య కూడా, అనగా ఊపిరి పీల్చటం, నడవటం, మాట్లాడటం, భావోద్వేగాలు కలిగి ఉండటం, జ్ఞాపక శక్తిని కలిగి ఉండటం, ఇవన్నీ మెదడు వల్లే సాధ్యమవుతాయి. మన మెదడు ముఖ్యంగా 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. నెంబర్ 1 సెరిబ్రం. ఇది మెదడులోని అత్యంత పెద్ద భాగం. ఆలోచనలు, భాష, జ్ఞానం, సంకల్ప శక్తి ఇవన్నీ కూడా ఇక్కడే ఏర్పడతాయి. నెంబర్ 2 సెరిబెల్లం. ఇది సమతుల్యత మరియు కదలికలతో సంబంధాలను కలిగి ఉంటుంది. నెంబర్ 3 బ్రెయిన్ స్టెమ్. ఇది హృదయ స్పందనలు, శ్వాసక్రియ వంటి ఆటోమేటిక్ పనులను నియంత్రిస్తుంది. ఇప్పుడు మెదడు యొక్క పనితీరు, దాని ప్రాధాన్యతను, అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ప్రతి సెకనుకు వేలాది న్యూరాన్లు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ అవుతుంటాయి. వీటిని న్యూరల్ నెట్వర్క్ అని కూడా అంటారు. మన ఆలోచనలు, నిర్ణయాలు, జ్ఞాపకాలు ఇవి అన్నీ ఈ నెట్వర్క్ వల్లనే ఏర్పడతాయి. మెదడు పనితీరులో ప్రధానమైన అంశాలు. నెంబర్ 1 జ్ఞాపక శక్తి. చిన్ననాటి సంఘటనల నుండి మొన్నటి సమావేశం వరకు అన్నిటినీ మెదడు భద్రపరుస్తుంది. నెంబర్ 2 మనోభావాలు. ఆనందం, కోపం, భయం ఇవన్నీ మెదడులోని లింబిక్ సిస్టమ్ ద్వారా నియంత్రించబడుతుంటాయి. నెంబర్ 3 క్రియేటివిటీ. కొత్త ఆలోచనలు మరియు కళాత్మకత ఇవన్నీ ఫ్రంటల్ లోబ్లో ఏర్పడుతూ ఉంటాయి. నెంబర్ 4 నిద్ర మరియు జాగరణ. మెదడు విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తూనే ఉంటుంది. నిద్రలో కూడా ఇది సమాచారాన్ని ప్రాసెస్ చేయగలదు. ఇవి అన్నీ మన ఆరోగ్యానికి మరియు వ్యక్తిత్వానికి చాలా అవసరం. అందుకే మెదడును మెరుగుగా ఉంచటం ఎంతో ముఖ్యం. మెదడును ఆరోగ్యంగా ఉంచే పద్ధతులను తెలుసుకుందాం. నెంబర్ 1 ఆరోగ్యకరమైన ఆహారాలు. ఒమేగా 3 ఫ్లాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, పుష్కలమైన విటమిన్లు ఇవన్నీ కూడా మెదడుకు చాలా అవసరం. బాదం, ఆకుకూరలు, బెర్రీలు, ఫిష్ వంటివి తీసుకుంటూ ఉండాలి. నెంబర్ 2 శారీరక వ్యాయామం. వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు వ్యాయామం చేయడం మెదడు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి మరియు ఫోకస్ పెరుగుతుంది. నెంబర్ 3 నిద్ర. ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం. మెదడు విశ్రాంతి తీసుకుంటేనే అది మరుసటి రోజు సమర్థవంతంగా పనిచేయగలదు. నెంబర్ 4 మానసిక వ్యాయామం. పజిల్స్ ఆడటం, చదవటం, కొత్త భాషను నేర్చుకోవటం ఇవన్నీ మెదడుకు వ్యాయామం లాంటివి. నెంబర్ 5 ధ్యానం. ప్రతిరోజు 10 నిమిషాల పాటు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మెరుగైన నిర్ణయాల కోసం దోహదపడుతుంది. సెరిబ్రం అనేది మన మెదడులోని అతిపెద్ద భాగం. ఇది 2 భాగాలుగా, అనగా ఎడమ మరియు కుడి హెమిస్ఫియర్లుగా విభజింపబడి ఉంటుంది. ఈ 2 భాగాలు కలిసి మన ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలు మరియు భాషకు సంబంధించిన పనులని నిర్వహిస్తాయి. సెరిబ్రం 4 ప్రధాన లోబులుగా విభజింపబడి ఉంటుంది. నెంబర్ 1 ఫ్రంటల్ లోబ్. ఇది నిర్ణయాలు తీసుకోవటం, సమస్యలను పరిష్కరించటం, ప్రణాళికలను రూపొందించటం, మాట్లాడటం మరియు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడం వంటి ముఖ్యమైన పనులను నిర్వహిస్తుంది. నెంబర్ 2 పారియటల్ లోబ్. ఇది స్పర్శ, ఒత్తిడి, ఉష్ణోగ్రత వంటి శారీరక అనుభూతులను గుర్తించి ప్రాసెస్ చేస్తుంది. నెంబర్ 3 టెంపోరల్ లోబ్. ఇది ధ్వనులను గుర్తించటం, భాషను అర్థం చేసుకోవటం, జ్ఞాపకాలను నిలుపుకోవడం వంటి పనులకు కేంద్రంగా ఉంటుంది. నెంబర్ 4 యాక్సిపిటల్ లోబ్. మనం చూసే దృశ్య సమాచారాన్ని విశ్లేషించే భాగం ఇదే. మన దృష్టి తత్వాన్ని ఇది నియంత్రిస్తుంది. సెరిబ్రం మనకు తెలుసుకోవడానికి, నేర్చుకోవటానికి, విషయాలను గుర్తించుకోవటానికి మరియు వాటి ప్రకారం స్పందించటానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మన వ్యక్తిత్వాన్ని నిర్మించే కేంద్రం సెరిబ్రమే. ఇది లేకుండా ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పటి వరకు మనం సెరిబ్రం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మెదడు యొక్క 2వ భాగం సెరిబెల్లం. ఇది మెదడులో వెనుక భాగంలో, యాక్సిపిటల్ లోబ్ క్రింది భాగంలో ఉంటుంది. ఇది చిన్నగా కనిపించినా దాని యొక్క పనితీరు ఎంతో కీలకమైనది. సెరిబెల్లం యొక్క ప్రధాన బాధ్యతలు శరీర సమతుల్యత, కదలికల సమన్వయం, సరిగ్గా కదలడానికి అవసరమైన స్థిరత మరియు స్పష్టత. ఉదాహరణకు, మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళు సమంగా కదలాలి, కింద పడిపోకుండా నిలబడాలి. ఈ సున్నితమైన కదలికలను సెరిబెల్లం నిరంతరం నియంత్రిస్తూ ఉంటుంది. సెరిబెల్లం పనితీరులో లోపం వచ్చినప్పుడు మనకు నడకలో అసమతుల్యత ఏర్పడుతుంది. చేతులు లేదా కాళ్ళ కదలికలు ఖచ్చితంగా జరగకుండా ఆగిపోతాయి.
చేతులు వణుకుతుండటం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. అంతేకాకుండా వేగంగా స్పందించవలసిన కదలికల్లో ఆలస్యం ఏర్పడవచ్చు. ఇది ఎక్కువగా ఆటగాళ్లకి, నాట్యకారులకు పెద్ద సమస్యగా మారుతుంది. అందువల్లే సెరిబెల్లం మన శరీరానికి అంతర్లీనంగా పనిచేసే నియంత్రణ కేంద్రం అని గుర్తుంచుకోవాలి. ఇది చాలా చిన్న భాగంగా కనిపించినా దాని యొక్క పని మాత్రం చాలా పెద్దది. మన శరీర కదలికలు సమంగా, ఖచ్చితంగా ఉండటానికి సెరిబెల్లం బలంగాను మరియు ఆరోగ్యంగాను ఉండాలి. ఇప్పుడు మన మెదడులోని అత్యంత కీలకమైన చిన్న భాగమైన బ్రెయిన్ స్టెమ్ గురించి తెలుసుకుందాం. బ్రెయిన్ స్టెమ్ అనేది మెదడు మరియు స్పైనల్ కార్డ్ మధ్య ఉన్న కమ్యూనికేషన్ కేంద్రం లాంటిది. ఇది మెదడులో ఉన్న సమాచారం శరీరానికి, అలాగే శరీరం నుంచి వచ్చే సమాచారాన్ని మెదడుకు చేరవేసేందుకు వేగవంతమైన మార్గాన్ని అందిస్తుంది. బ్రెయిన్ స్టెమ్ ప్రధానంగా 3 భాగాలుగా ఉంటుంది. నెంబర్ 1 మిడ్ బ్రెయిన్, నెంబర్ 2 పాన్స్, నెంబర్ 3 మెడులా అంబ్లాగటా. ఇవి అన్ని కలిపి మన శరీరంలో అత్యంత ముఖ్యమైన స్వయం చాలిత చర్యలను నియంత్రిస్తాయి. బ్రెయిన్ స్టెమ్ చేసే ముఖ్యమైన పనులు గుండె దపతపాలను నియంత్రించడం, శ్వాస తీసుకోవడం, మెలకువ రాకుండా నిద్రపోవటం, రక్తపోటు నియంత్రణ, చీము మరియు మల విసర్జన వంటి శరీర ప్రక్రియలపై నియంత్రణ, శరీర కదలికలకు సంబంధించిన నర్వులను సమన్వయం చేయటం మొదలైన లక్షణాలను కలిగి ఉంటుంది. ఉదాహరణకు, మనం ఎటువంటి ఆలోచన లేకుండానే శ్వాస తీసుకోగలుగుతున్నాం కదా. ఈ స్వయం చాలిత పనులన్నీ బ్రెయిన్ స్టెమ్ కారణంగానే జరుగుతుంటాయి. మన శరీరంలో ఏదైనా తీవ్రమైన పరిస్థితి ఏర్పడితే ఇది వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకునేలా శరీరానికి ఆదేశాలను ఇస్తుంది. బ్రెయిన్ స్టెమ్ లోపాల వల్ల తక్షణ గుండె ఆగిపోయే ప్రమాదం, శ్వాస ఆగిపోవటం, స్పృహ కోల్పోవడం వంటివి సంభవిస్తాయి. అందుకే ఇది జీవితం కోసం అత్యవసరమైన మెదడు భాగం. బ్రెయిన్ స్టెమ్ చిన్నదైనా ఇది మన జీవన ప్రక్రియలను నడిపించే కీలక కేంద్రం. ఇది సరిగా పనిచేయకపోతే మన జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మన శరీరంలోని ప్రతి కణానికి, ప్రతి కదలికకు, ప్రతి భావనకు కేంద్రంగా నిలిచే అద్భుత యంత్రం మన మెదడు. మన మెదడు ఒకే సమయంలో వేల సిగ్నల్స్ని పంపగలదు మరియు స్వీకరించగలదు. కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాన్ని ప్రతిరోజు కల్పించగలదు. మన జీవితం యొక్క తీరును గమనించగలదు మరియు మార్చగలదు. మన మెదడును ఒక కండరంలా వినియోగించుకోవచ్చు మరియు మెరుగుపరుచుకోవచ్చు. మనము పఠనం, ఆచరణ, వ్యాయామం, ప్రశాంతత, జ్ఞానం ద్వారా దీన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఒక మెదడు ఉత్తమంగా పనిచేయాలంటే శరీరానికి నిద్ర, పోషకాహారం, ఆలోచన స్వేచ్ఛ చాలా అవసరం. మన చేతిలో ఉండే శక్తివంతమైన సాధనమే మన మెదడు. అది మనతో పాటు ప్రతిరోజు మారుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. అలాంటి శక్తిని మనం ఎలా వినియోగించుకోవాలి? చివరగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన బ్రెయిన్ ఎంత బలంగా ఉంటుందో మన జీవితం కూడా అంతే శక్తివంతంగా మారుతుంది. దానిని అర్థం చేసుకోవటం మొదటి అడుగు. దానిని శ్రద్ధగా, జ్ఞానంతో వినియోగించుకోవటం మన లక్ష్యం. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.